పర్యావరణ పరిరక్షణకు మనమంతా మట్టి గణపతిని పూజిద్దామని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అసంఘటిత కార్మిక మహిళా ఉద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి కని చౌరస్తాలో ఉచితంగా మట్టి గణపతుల ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనాలి ఠాకూర్ హాజరై ప్రజలకు మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ రంగురంగుల గణపతులను పూజించి వాన నీటిలో నిమజ్జనం చేయడం మూలంగా నదులు, చెరువులు, కుంటలు కలుషితం అవుతున్నాయని అన్నారు. అందుకే ప్రజలంతా మట్టి గణపతులను పూజించాలని కోరారు. ఇది చాలా మంచి ఆ దేవుణ్ణి ప్రతి ఒక్కరి ఇంటికి ఎవరైతే కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నోళ్ళకి అండ్ అందరికీ కూడా ఇక్కడ ఈ దేవుణ్ణి వాళ్ళ ఇంటికి ఇచ్చి వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని, ఆ దేవుడు అనుగ్రహం వీళ్ళందరూ పొందాలని ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ పుణ్య కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. ఇక్కడ కాంగ్రెస్ అక్క చెల్లెళ్ళు కూడా అందరు కూడా దీంట్లో భాగమై ఇక్కడ ఈ మంచి కాజ్ అందరు పెట్టాలి. కుటుంబంలో ఇంట్లో మన ఇంట్లో తెచ్చుకునే ప్రతి గణేష ఎకో ఫ్రెండ్లీ ఉండాలని కోరుతూ మట్టి గణేషులు తెచ్చుకోండి. మన వాటర్లు కలామినేట్ కాకుండా మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుతూ ఈ కార్యక్రమంలో కేకేసి పెద్దపల్లి జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు ఎం సరిత, కార్పొరేషన్ అధ్యక్షురాలు ఎండి గౌసియా, రామగుండం ఉపాధ్యక్షురాలు రామలింగేశ్వరి, ప్రధాన కార్యదర్శి సరేహా బేగం, దాసరి స్వప్న తదితరులు పాల్గొన్నారు.